మనకు పుట్టినటువంటి పిల్లలను కూడా దేవుని పిల్లలుగా పెంచాలి. ఎప్పటి నుంచి? చిన్ననాటి నుంచి. అది పరిస్థితి. ఇప్పుడు చిన్ననాటి నుంచి మనకు పిల్లలు పుట్టారు, సంతోషం, ఆనందించాలి. సంతోషకరమైన పరిస్థితుల్లో ఆనందించాలి, ఖచ్చితంగా సంతోషించాలి. అందరూ చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలు ఇంట్లో కలిగారు అంటే ఎనలేని ఆనందం. వాడు నవ్వుతూ ఉంటాడు, మనం నవ్వుతూ ఉంటాం. ఎప్పుడు ఆనందమే. పిల్లలున్న ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యంగా కూడా ఉంటారు. అంటే ఇప్పుడు నవ్వుతుంటారు కదా, అర్థమవుతుందా? అందువల్ల అలాంటి సంతోషం మనం అనుభవించాల్సిందే. అనుభవిస్తున్నటువంటి మనము ఆ సంతోషాన్ని అనుభవిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా మనము దేవునికి కృతజ్ఞత గలవారమై ఉండాలి. అంటే దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి పిల్లల్ని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకునేది కేవలం నోటి ద్వారా కాదు, కానీ ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని, మన ఒడిలో వేసినటువంటి పిల్లల్ని ఏం చేయాలి? ఆయన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మనం భూమి మీద పెంచగలిగితే దేవునికి మరింత ఎక్కువగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారం అవుతాం. అర్థమవుతుందా? కేవలం నోటి ద్వారా మనం చెప్పేయచ్చు, చెప్పొద్దని నేను అన్ను. ఖచ్చితంగా దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం. కానీ అన్నిటికంటే నీకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని నీవు పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి పెంచగలిగితే నువ్వు ధన్యుడివి. ఈ విషయంలో అనేక మంది ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. అనేక మంది తమ పిల్లల్ని ఎక్కడికో వెళ్ళేవారిగా పెంచుతూ ఉన్నారు భూమి మీద. వారి ఎడల కేర్ తీసుకోలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వాస్తవానికి శ్రేష్టమైంది అలాంటి స్వాస్థ్యము ఇంకొకటి లేనే లేదు. అలాంటి స్వాస్థ్యాన్ని మన పిల్లలు పొందుకోవాలి, ముందుగా మనం కూడా పొందుకోవాలి అనే తపనతో భూమి మీద జీవనం కొనసాగించాలి. అలా కొనసాగించగలిగిన వాడు దేవుని కుమారుడిగా బ్రతుకుతూ ఉంటాడు భూమి మీద. తన పిల్లలు కూడా దేవుని కుమారులుగా ఉన్నారో లేదో చెక్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఇది జరగాలి అంటే పిల్లల గురించి గ్రంథం ఏం మాట్లాడుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను దేవుని పిల్లలమైనటువంటి మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈనాడు ఎంతమంది తమ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుతున్నారు? అతి గారాభము పిల్లల్ని పాడు చేస్తుంది, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోకుండా చేస్తుంది. అతి గారాభం మంచిది కాదు. ప్రేమించు, అన్ని అవసరాలు తీర్చు పిల్లల్ని, అది నీ బాధ్యత. కానీ చిన్ననాటి నుంచి, బాల్యము నుండి గుర్తుపెట్టుకోండి, వాడికి దేవుని గురించి నేర్పించాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు, అన్న పిల్లలు లేరు తల్లికి, అన్నకి ఎవరు లేరండి? పిల్లలు లేకపోతే వేడుకుంది, దేవుని మందిరం దగ్గరికి వచ్చి వేడుకుంది, ఏలి నీకు సంతానం కలుగుతుందని సెలవిచ్చాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు పిల్లవాడు జన్మించాడు. పిల్లవాడు జన్మించినప్పుడు నిజానికి మరి తల్లి ఎంత బాగా పెంచిందో నాకు తెలియదు. పాలు విడిచాడో లేదో అంటే చెప్పింది ఆమె, నాకు సంతానం కనుక ఇస్తే దేవుడు నేను ఏం చేస్తాను, సమర్పించేస్తాను అన్నది. సంతానం లేని ఆమె సంతానం ఇస్తే మళ్ళీ ఇచ్చేస్తానంది. బా, ఏం తల్లి అండి నిజంగా. అంటామా మనం? సంతానం లేదు, లేక ఒక్క పిల్లడు కలిగాడు అనుకో, ఏమంటాం? ఆ మాటలు రావు. కానీ అన్నది గొడ్రాలు అప్పుడు దాకా ఆమె, కానీ నా సంతానాన్ని నీకు సమర్పిస్తాను అన్నది. అన్నట్టుగానే పాలు విడవడం అంటే పరిస్థితులు మీరు చూడండి, ఎంత వయసు ఉంటుంది? అన్న యొక్క కుమారుడు సమూయేలు, ఆయన ఏం చేశాడో తెలుసా? ఎంత చిన్న వయసో మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే విడిచిపెట్టేసిందో, నిజానికి తల్లిని విడిచిపెట్టడం అంటే ఎంతగా ట్రైనింగ్ ఇవ్వాలండి. చిన్నపిల్లడిని విడిచిపెట్టేస్తే ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? ఏడ్చుకుని మళ్ళీ తల్లి వంట వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ తల్లిని పట్టుకుని వెళ్ళాలని ఆలోచన చేయలా.
అప్పుడే దేవునికి నమస్కారం చేసినటువంటి వాడు. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27 నుంచి చదువుదాం. 27, 28 వచ్చిన ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. గుర్తుపెట్టుకోండి, అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. ఏం నేర్పిందంటారు ఇంటికాడ చిన్నప్పటి నుంచి? బాల్య దినాల నుంచి ఏం నేర్పింది? దేవుని గురించి నేర్పించినటువంటి తల్లి అన్న. అందుకే ఎప్పుడైతే తల్లి విడిచిపెట్టిందో ఏడవట్లా మనిషి, అక్కడ దేవునికి మొక్కినటువంటి వాడు, దేవుడికి మొక్కినటువంటి వాడు చిన్నప్పటి నుంచి ఎలా ట్రైన్ చేస్తుందంటే దేవునికి లోబడాలి, దేవునికి మొక్కాలి, మనం దేవుని స్తుతించాలి, దేవుడే నాకు నిన్ను అనుగ్రహించాడు అని నేర్పించినటువంటి తల్లి తద్వారా ఈ సమూయేలు నిజానికి అద్భుతంగా బ్రతికినటువంటి వాడు. ఏలీలో ఏమైనా డిఫెక్ట్స్ కనబడుతున్నాయేమో కానీ మనకి సమూయేలులో మాత్రం డిఫెక్ట్స్ ఉండవు. అంత అద్భుతంగా తల్లి దగ్గర ట్రైన్ అయ్యి విడిచిపెట్టిన వెంటనే దేవుణ్ణి మొక్కడం అంటే సామాన్యమైన విషయము కాదు. ఏడ్చి చెంగు పట్టుకుని వెళ్ళిపోతారు ఆ వయసులో, అంత గారాభంగా ఉంటారు. అలాంటిది దేవుని మీదకి మనసు మార్చుకునేటట్లు ఎలా పెంచిందో తల్లి చెప్పలేం వాస్తవానికి. అంటే నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే గ్రంథం, తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఎప్పటి నుంచి? బాల్య దినముల నుంచే మనం దేవుణ్ణి ఎరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రసంగి గ్రంథం, ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనం, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పుడు తెచ్చుకోవాలంటండి? బాల్య దినములు అందే. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? నిజానికి వాడికి తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, ఏంటేంటో తెలియదు. కానీ చిన్ననాటి నుంచి ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడెవరో చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచాలి. సామెతలు 22:6 వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగనిది మానై వంగున. మనకి తెలియదు సామెత, మొక్క గురించే చెప్పేది. మొక్క వంగపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నరుక్కోవచ్చు కదా, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మనకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తే, మనకి పిల్లల్ని ఇస్తే, చిన్ననాటి నుంచి బాలుడు నడవలసిన త్రోవను చిన్ననాటి నుంచి బాలుడు అన్నాడు అంటే ఎప్పటి నుంచి? చిన్ననాటి నుంచి వానికి నేర్పిస్తూనే ఉండాలి దేవుని గురించి. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడైతే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడో ఏం జరుగుతుంది? తల్లిదండ్రులకి సంతోషాన్ని కలుగు. తల్లిదండ్రులు నిజంగా క్రిస్టియన్స్ అనుకోండి, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు అనుకోండి, వారు మహదానందం పొందుతారు. ఆస్తి లేకపోయినా. ఏమండి అంతేనా? నా పిల్లలు దేవుని పట్టుకుని ఉన్నారు, ఇంకా అంతకన్నా భాగ్యం ఏంటండి? అంతకన్నా ఆనందం నీకు ఎన్ని కోట్లుంటే వస్తాయి చెప్పండి? దేవుని పిల్లలకి వస్తుందా? రాదు. చూడండి 29వ అధ్యాయం 15వ వచనం నుంచి, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడంట. అదుపు లేకుండా ఇష్టానుసారంగా వదిలేసామనుకో, చిన్నప్పటి నుంచి ప్రభు యొక్క బోధలోను శిక్షలోను మనం పెంచట్లేదు అనుకో, తల్లిదండ్రులకి అవమానం తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. చూడండి 17వ వచనం కూడా, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగు చేయును. ఏం చేయడంట? శిక్షించిన ఎడల ఏం జరుగుతుంది అంటండి? అతడు నిన్ను సంతోషపడతాడు,
నీ మనస్సుకు ఆనందం కలుగజేస్తాడు, ఆత్మ సంబంధమైన ఆనందం. ఈనాడు పిల్లలు ఎలా తిరిగితే మగాడ్రా వాడు, మీరు చూస్తున్నారేమో అలాంటి పరిస్థితుల్ని. అన్యులైనటువంటి వారు లేకపోతే దేవుని పిల్లలైనటువంటి వారే వారు తప్పు చేస్తున్నా గద్దించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. దుష్టులుగా పెంచుతున్నారు లోకంలో. వాడు మగాడు అని చెప్పుకుని నవ్వుతూ వాడు ఎన్ని తప్పులు చేసినా నవ్వుతూ ఉన్నటువంటి వారు. కుదరదో దేవుని పిల్లలకి. ఖచ్చితంగా శిక్ష చేయాల్సిన అవసరం ఉంది. బోధ కూడా నేర్పించాలి. శిక్ష ఎంత అవసరమో బోధ కూడా అవసరమే. చూడండి 23వ సామెత, సామెతలు 23:13 వచనం. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను. అందువల్ల ఎక్కడికి వెళ్తాడు? అప్పుడు బెత్తం పట్టుకుని శిక్షిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాడు? అంటే పాతాళానికి వెళ్లకుండా రేపొద్దున పరలోకాన్ని పొందుకునేవాడిగా, పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకునేవాడిగా ఒక వ్యక్తి కనబడతాడు. అందువలన బాలురును శిక్షించుట మానుకొనకము. ఎందుకు మానుకోకూడదంటే స్వాభావికంగానే చూడండి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 22వ సామెత 15. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేను. శిక్షాదండం ఏం చేస్తుంది? ఆ మూఢత్వము చెడు అంతటిని కూడా బయటికి తోలుతుంది. భయం ఉంటుంది ఒక వ్యక్తికి. తండ్రి కొడతాడంటేనే పిల్లలు భయపడతారు, లేకపోతే భయపడరు, మంచి మార్గంలో ఉండగలరు. అందువల్ల శిక్షించడం మానుకోవడం అంటే చెతక బాధేసడం కాదు. ఇష్టానుసారంగా బాధేసి వాళ్ళు చావాలని కోరుకోకూడదు. అలాగూ శిక్షించే వాళ్ళమై ఉండకూడదు మనం దేవుని పిల్లలంగా. చూడండి 13వ సామెత 24వ వచనం. 13వ సామెత 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. రేపొద్దున రివర్స్ అయిపోతాడు అన్నమాట. బెత్తం వాడలేదు అనుకోండి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొట్టేసి వాళ్ళు లేరా? ఏమండి, తల్లిదండ్రులు కొట్టిన వాళ్ళు లేరా? ఉన్నారు. తల్లిదండ్రుల మీద తిరగబడి తల్లిదండ్రులు పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఇంట్లో గెంటేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగ కూడా ఆనందాన్ని కలగజేయండి. అంటే నిన్ను మంచిగా చూసుకుని భూమి మీద నీకు ప్రొటెక్షన్గా, నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయావు, నువ్వు ముదుగులో ఉన్నావు, అప్పుడు నీ స్వాస్థ్యమైనటువంటి నీ పిల్లలు ఏమవ్వాలి? నీకు సహకారులుగా ఉండాలి. నీకు సహకారులుగా ఉండాల్సినటువంటి వారు ఇంట్లోంచి తరిమేస్తూ ఉంటే, దుష్టులుగా తయారైపోతూ ఉంటే, ఇప్పుడే పరిస్థితులు అలా ఉన్నాయండి. ఇంకా మన పిల్లలు పెద్దయి వారు ఎదిగేటప్పటికి పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉండే పరిస్థితులు, ఇంకా భయంకరంగా ఉండే పరిస్థితులే మనం చూడగలం. అందువల్ల బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, శత్రువు అయిపోతాడు అన్నమాట. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. కుమారుని నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటావు? నువ్వు ఖచ్చితంగా వాడిని శిక్షిస్తావు. అందువలన బెత్తము, ఆ దెబ్బలు, ఆ శిక్ష ఏం చేస్తుందంటే వానిలో మార్పులు తీసుకొస్తుంది, వానిలో మూఢత్వాన్ని తీసివేస్తూ ఉంటుంది, వానిలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మూఢత్వం. అందువలన శిక్షించి దేవుని పిల్లలైనటువంటి మనం బోధ నేర్పించి, మరి ముఖ్యంగా మనం ఏం చేయాలండి? ఇశ్రాయేలుకి చెబుతూ ఆయన అంటాడు, మీరు కానాను దేశం చేరిన తర్వాత మీ పిల్లలకి ఏం చేయాలి? కూర్చుంటే దేవుని వాక్యం, నుంచుంటే దేవుని వాక్యం, వెళ్తున్నప్పుడు దేవుని మాటలు, పండుకున్నప్పుడు దేవుని మాటలు, మేల్కొన్నప్పుడు దేవుని మాటలు నీ చేతికి కంకణంగా కట్టుకోండి అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాటలు? దేవుని వాక్యము ఒకని జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని కోరుకున్నటువంటి కుమారునిగా బ్రతుకుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే దేవుని కుమారుడిగా భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడో అప్పుడు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందడానికి అర్హుడై ఉంటాడు. దేవుని స్వాస్థ్యం ఊరికనే రాదు, భూమి మీద ప్రయాసపడాలి. నువ్వు నేను ప్రయాసపడాలి. తల్లిదండ్రులుగా మన పిల్లల కోసం ప్రయాసపడాలి. ముందుగా మనం ప్రయాసపడాలి. కేవలం పిల్లలకి చెప్పడమే కాదు, కానీ తల్లిదండ్రులుగా మనం దేవుని కుమారులుగా బ్రతికి
మన పిల్లలు కూడా దేవుని కుమారులుగా బ్రతకడానికి ప్రయాసపడాలి, వారిని ట్రైన్ చేయాలి. అందుకే అన్నాడు, ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి, కోపం రేపొద్దు. అంటే చిన్నప్పుడే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మన పిల్లల్ని ట్రైన్ చేయాలి, మన బాధ్యత అది. పెళ్ళయిన తర్వాత ఇంక వాళ్ళ ఇష్టంగా మన అవధుల్లో లేరు. పెళ్ళయ్యేంత వరకు పిల్లలు మన అధీనంలో ఉన్నారు. పెళ్ళయిన తర్వాత వారు సెపరేట్ ఫ్యామిలీ. అందువల్ల ఆ తర్వాత వాళ్ళు ఎదుగుతారు కాబట్టి వారు ఇంకా బిల్డప్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కానీ చిన్నప్పుడు వేసినటువంటి పునాది గుర్తుపెట్టుకోండి, చిన్ననాటి నుంచి బాలుడిగా ఉన్నప్పుడే నడవలసిన త్రోవను ఎప్పుడైతే నువ్వు నేర్పావో గ్రంథమే చెప్తుంది, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. అందువల్ల చిన్నప్పటి నుంచే ఎదగని చూసుకుందాలే, వాడికి ఏం తెలుసండి అని అనొద్దు, వాడికి ఏం తెలుసండి చెప్పేస్తున్నారు అని అనొద్దు. నేర్పించు, దేవుని మాటలు నేర్పించు, బోధ చెయ్యి. తల్లిదండ్రుల బాధ్యత అది. ఇంట్లో తమ పిల్లలకు ముందుగా బోధ చేసే స్థితిలో ఈనాడు క్రైస్తవ తల్లిదండ్రులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కేవలం నువ్వు నేను స్వాస్థ్యాన్ని పొందుకోవడమే కాదు, మన పిల్లలు కూడా స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. అబ్రహాము గురించి దేవుడికి ఒకటి తెలుసంట. ఏం తెలుసా? అబ్రహాము జీవితంలో చేయబోయేది దేవుడికి ఒక విషయం తెలుసంట. ఏంటంటే చూడండి, అబ్రహాము గురించి ఇలా మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయము 19వ వచనం. అబ్రహాముకి జరగబోయేది చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే చూడండి, 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాం ఏం చేస్తాడంటండి, తన పిల్లలకి యెహోవా మార్గాల్ని అనుసరించేటట్లు నేర్పిస్తాడంట. అంటే ఏసావు యాకోబుల దాకా అబ్రహాం యొక్క మనవళ్లే కదా, నేర్పిస్తాడంట. తన పిల్లలకి ఏం నేర్పిస్తాడు? దేవుని యొక్క మార్గాలను నేర్పిస్తాడు. ఇది దేవుడే స్వయాన అబ్రహాం గురించి చెప్తున్నాడు. ఇంకా పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు వాళ్ళ పిల్లలు కూడా యెహోవా మార్గాన్ని నేర్పించగలిగినటువంటి వాడు అబ్రహాము. నీ గురించి నా గురించి అంటాడు అలాగా? ఏమండి, మన గురించి అలాంటి అభిప్రాయం ఉందంటారు దేవునికి? ఆలోచన చేయండి. అంటే మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం, తల్లిదండ్రులుగా మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనము పరలోకపు స్వాస్థ్యాన్ని, ఆ బహుమానాన్ని పొందుకోవాలి, మన పిల్లలు కూడా పొందుకోవాలి. లేకపోతే మన జన్మకి సార్థకం లేదు. మనం ఎందుకు పుట్టామో మనకు అర్థం కాలేదన్నమాట. నరకానికి వెళ్ళిపోతే మన జీవితం మనకి అర్థం కాలేనట్లు. మన దేవుని పిల్లలంగా మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుతూ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో ఈనాడు ఆ మాటలు వానికి బోధిస్తూ ప్రతి చెడుతనాన్ని వాడు అసహించుకునేటట్లుగా నేర్పిస్తూ దాని జోలికి వెళ్ళకూడదని గద్దిస్తూ అవసరమైతే అప్పుడప్పుడు బెత్తం పట్టుకుని వాడిని గద్దిస్తూ ట్రైన్ చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అది మన బాధ్యత. అప్పుడు మనం నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారమై ఉంటాం. దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యానికి మనం కృతజ్ఞత కలిగిన వారమై, మేలు చేసిన వారమై ఉంటాం. ఎవరి ఎడల? నీ పిల్లల ఎడల నువ్వు మేలు చేసిన వాడే ఉంటావు. దేవుడు కోరుకునేది అదే కదా. భూమి మీద ఉన్నటువంటి పిల్లలు ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? నీకు ఇచ్చినటువంటి పిల్లల్ని మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళేటట్లు నువ్వు పెంచగలిగితే ఇంక అంతకంటే భాగ్యమైనది ఇంకేమీ లేదు. చాలాసార్లు దేవుని పిల్లలంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనతో పాటు ఉన్నవారు మన దగ్గరకు వస్తారంటారు రేపొద్దున. అంటే మనం బాగా బతుకుతూ ఉంటాయి, ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. రేపొద్దున మనతో పాటు ఉంటారా? అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి,
నీ ఇంటిలో ఉన్నటువంటి వారు ఒకవేళ నీతో పాటు ఉండేటట్లు నువ్వు ట్రైన్ చేసుకోవచ్చు. అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. నీ అవధిలో లేరు, అంటే ఒకవేళ నీ రక్త సంబంధులు ఇంకెవరైనా నీ పరిమితిలో లేరు కాబట్టి వాళ్ళు రేపొద్దున నీతో ఉండకపోవచ్చు. కానీ నీ పిల్లలు మాత్రము నువ్వు ట్రైన్ చేసి నీతో పాటు ఉండేటట్లు, నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నావు కాబట్టి, నువ్వు వెళ్తానని నిశ్చయంతో ఉన్నావు కాబట్టి నీతో పాటు నీ పిల్లలు కూడా ఉండేటట్లు చిన్నప్పటి నుంచి నువ్వు ట్రైన్ చేయొచ్చు, వారికి బోధించవచ్చు. అది ఎంత భాగ్యం అండి. నేను, నా పిల్లలు, నా కుటుంబం పరలోకంలో ఉంటాం. అది ఇతరులకు అనుకోండి, నువ్వేం చెప్తావు? చెప్పడం వరకే, వారిని శిక్షించలే బయట వాళ్ళని, అంతేనా? బయట వాళ్ళకి ఇది చెడురా నాయన, ఎలాగైతే నువ్వు పరలోకం రాలేవు అని చెప్పగలవంతే. కానీ నీ పిల్లల్ని అయితే గద్దించి వారిని అడ్డగించి వాడు చెడు చేస్తున్నాడు అనుకోండి, ఆపేయాలి. నువ్వు మధ్యలో దూరాలు అవసరమైతే, నువ్వు అలా చేయకు అని అనకూడదు. మళ్ళీ అలాగే చేస్తున్నాడు అనుకో, ఖచ్చితంగా అడ్డుకోవలసినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులు. లేకపోతే మీకు లేఖనాలు చూపిస్తాను అవసరమైతే. అర్థమవుతుందా? భయంకరమైన పరిస్థితి. ఆ స్థితిని మనం తెచ్చుకోకూడదు. మన పిల్లలు కూడా పొందుకునేటట్లు చేయకూడదు. మనము పరలోకంలో ఉండాలి, మన పిల్లలు పరలోకంలో ఉండాలి. అందువల్ల గర్భఫలము దేవుడిచ్చినటువంటి బహుమానము, గర్భఫలము దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము. ఈ బహుమానం అంటే మన ఒళ్ళో ఉన్నటువంటి పిల్లలు మన స్వాస్థ్యము, అంటే దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యము. దేవుని శాశ్వతమైన స్వాస్థ్యాన్ని పొందుకునేటట్లు ఈ భూమి మీద ఉన్నటువంటి మన అందరం పెంచుదాం. అలా తీర్మానం చేసుకుందాం. మనతో పాటు మన పిల్లలను కూడా పరలోకం వెళ్ళేటట్లు మనం ట్రైన్ చేద్దాం. అది మన కర్తవ్యం, మన బాధ్యత భూమి మీద. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి నిజమైన కృతజ్ఞత చెల్లించినటువంటి వారంగా మనం కనపడతాం. అలాగ చేయాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను.